ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. మాట్లాడినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడితే ప్రజాస్వామ్యానికి చాలా అవసరం అనేటువంటి విధంగా పాజిటివ్గా తీసుకునేటువంటి విధంగా ఉండాలి తప్పితే ఈరోజు మేము కూడా చాలా కాలం నుంచి ఈ సభల్లో ఉన్నాం. ఈరోజు ఒక్కళ్ళు కూడా లేకుండా గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేవు. రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిపక్షం పాలకపక్షం రెండు పక్షాలు తీసుకెళ్ళి ఈ గౌరవంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేటువంటి సాంప్రదాయాలు గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి సాంప్రదాయాలు వాటికి తూట్లు పొడుస్తూ వీళ్ళు పైగా బొక్కులు తీసుకుని దీంట్లో ఉన్నటువంటి లాలో చట్టాలో వీటి గురించి మాట్లాడతారు. అంటే చెప్పడానికైనా మీకు ఆచరించడం అనేటువంటిది ఉన్నదా మీకు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాలుగా చూసాం. మాట్లాడేటువంటి భాష విలువలు అనేటువంటి వీటి గురించి కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఏ విధమైన భాష మాట్లాడుతున్నాం, ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేటువంటి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక నిస్సిగ్గా మాట్లాడుతూ మాకేదో ప్రజలు అధికారం ఇచ్చారు తప్పితే అహంకారం ఇవ్వలేదు. అహంకారం మీరు తెచ్చుకున్నది. ప్రజలు ఇచ్చింది అధికారం ఇచ్చి ఉండొచ్చేమో తప్పితే ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాటలను వాగ్దానాలు నెరవేర్చడం, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేటువంటి దాని గురించి చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ఈ చరిత్రలో మరి వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి రోజు ఇది అనేటువంటిది ఈ సభలో ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ మరొకసారి ఆ చైర్లో కూర్చున్నటువంటి మీకు పార్టీలకు అతీతంగా మీరు ఏదైతే అక్కడ కూర్చున్నారో పార్టీతో సంబంధం లేదు. మీకు పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ జరిగేటువంటి చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి విధంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కాపాడేటువంటి విధంగా మీరు ఆ పదవిలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా